హాయ్ నేను సతీష్. ఆ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళ టాప్ 5 ఎవరైతే పెట్టారో మరి మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనిపిస్తున్నారో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టేసింది. ఫస్ట్ ఆ కామెంట్ పెట్టేసి వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ముగ్గురు ఫ్యామిలీస్కి సంబంధించి పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది ఇచ్చారు. అలాగే వాళ్ళు పెట్టేటప్పుడు కూడా జెన్యున్గా ఏదో కక్షతోనో పగతోనో ఉండకూడదనో జలస్తోనే కాకుండా ఫెయిర్గానే పెట్టారు. దాంతోపాటు టాప్ 5 ఎవరు ఏంటనేది మెయిన్ ఏంటంటే ఎంత 100% ఇచ్చారంటే ఫీడ్బ్యాక్ నిజంగా వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని ఆట మార్చుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీ టాప్ 5 ఎవరు అనేది. అట్లాగే ఇప్పుడు ఎపిసోడ్ ఇంకోటి ఏంటంటే నో ఎలిమినేషన్కి సంబంధించి ఇమాన్యుయల్ పవరాస్త్ర ద్వారా గేమ్ ఆడాడు బిగ్ బాస్. అది ఏంటి ఎట్లా ఉంటుందని ఇప్పటికే జనరల్ స్టేటస్లో వీడియో అప్లోడ్ చేశారు కదా, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడని వాళ్ళైతే చూడండి. ఇక ఈ స్టార్టింగ్లో ఒక ఆడియన్స్ వచ్చారు, ఎవరమ్మా ఫేవర్ అంటే తనూజ్ అని చెప్పారు. అదేంటో ప్రతిసారి తనూజ ఫ్యాన్స్ మాత్రమే అక్కడ ఆడియన్స్కి వస్తారు, మిగతా వాళ్ళకి ఫ్యాన్స్ లేరా లేకపోతే వీళ్ళు తీసుకురారా ఏం అర్థం కావట్లా. ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కామన్గా ఒక తనూజ ఫ్యాన్ అయితే ఉంటారు. నాగార్జున గారు కూడా ఉన్నారు కదా, మీరైతే సాఫ్ట్గా ఉన్నారు, ఆవిడేంటి అరిచే తనూజని సపోర్ట్ చేస్తున్నారంటే ఆ ఫ్యాన్ అని ఆవిడ కూడా చెబుతున్నారు. తను సాఫ్టే సార్, కానీ ప్రతి చిన్నదానికి ఏడుపు ఎమోషను అని చెప్పేసి. అట్లాగే తనూజ దివ్యాల్లో ఎవరిదంటే రైట్ తనూజ్ అని చెప్పారు. ఓకే, మరి ఫ్యాన్ అనేది తిరుగుతా రైటే ఉంటుందని ఆయన కూడా పంచైతే వేసేసారు. అయితే ఇక్కడ మీరు కూడా అడుగుతారు కదా, మీకు ఎందుకు సార్ తనూజ నచ్చదు 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 అని. నాకు పర్సనల్గా ఆవిడకి నాకు ఏమైనా పొలం పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఇంటి గోడ పంచాయతీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ ఎవరైతే చెప్పారో అట్లాగే ఆవిడ గేమ్లోకి వచ్చేసరికి చిన్నదానికి కూడా స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా ప్రతిదానికి యాడ్ అవ్వడం, ఎమోషన్ అవ్వడం, అలాగే తనకు సపోర్ట్ వచ్చినా సరే లేదని చెప్పడం, ఇట్లా దీనివల్ల నచ్చదు. ఒక విన్నర్ మెటీరియల్ అనుకునే దశలో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ముందు నుంచి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసే కాకుండా హౌస్లోకి వచ్చేటప్పుడు కంటెస్టెంట్గా కూడా కొన్ని క్వాలిటీస్, మినిమం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారట. ఆ స్పోర్టివ్ స్పిరిట్ కావచ్చు, ఆ పాయింట్ మెయిన్ ఏంటంటే పాయింట్ మాట్లాడాల్సిన దగ్గర పాయింట్ వదిలేసి బర్నే చుట్టూ గేమ్ తిప్పుకుంటూ ట్రాక్ మార్చుకుంటూ తన స్ట్రాటజీలో ఒక రకంగా వెళ్తే, అందువల్ల ఆ పాయింట్లు మాట్లాడలేక అడిదిప్పి డొంక తిరుగుడితే యూటర్న్ తీసుకునే విధానం నచ్చదు. ఆవిడ ఆట ఆడే విధానం నచ్చదు తప్ప ఆవిడకి నాకు ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటాయా ఏంటి? సరే, ఇక టాస్క్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు రీతు సుమన్ శెట్టి టాస్క్ అయితే చక్కగా ఉంది. మెట్లు అన్నారు, అన్లాక్ అన్నారు, ఆ స్టేర్ కేస్ మీద అమర్చి పెట్టారంటే పాపం నిజంగా సుమన్ శెట్టి బ్యాడ్లకే బాధ అనిపిస్తుంది. ఆయన లాస్ట్ వీక్ అట్లాగే లాస్ట్ 2లోకి వచ్చారు పోయారు ఇప్పుడు కూడా. అయితే ఇక్కడ ఎవరైతే క్రమంగా పెట్టాలనేటప్పుడు తనూజ సంచాలకుగా ఉండేటప్పుడు ఆవిడ కావాలని చేయకపోయినా ఆవిడ బ్లెండరే, సంచాలకురాలు బ్లెండరే, నో డౌటు. వాంటెడ్లో అతనేది ఓడించేద్దామని కాకపోయినా సరే ఎలా చేసినా సరే, ఎందుకంటే ఆయన పెట్టేసిన తర్వాత ఇంకా చూస్తున్నాడు, చెక్ చేసుకుందాం అనుకుంటే వెళ్ళిపో అని చెప్పి శివుడే తొందర పెట్టింది. అక్కడ సంచాలకురాలుగా చెప్పాల్సింది వెళ్ళిపో ఎక్కేసే పెట్టేసే ఇంకెందుకు అన్నట్టు కాదు. మరొకసారి చెక్ చూసుకో మరొకసారి చెక్ చూసుకో ఇట్లా చెప్పుంటే బాగుండేది. సంచాలకురాలకు వెళ్ళిపోయి ఎక్కిపోయి ఏం చేస్తాడైనా, అందుకే వెళ్ళిపోయాడు. లాస్ట్ డే సుమన్ పెట్టేసరికి రీతి వెంక 2 ఉన్నాయి. కంప్లీట్గా ఫస్ట్ అలా విసరడం, అలా స్టేర్ కేస్ ఏవైతే తీసుకోవడం కానీ తెచ్చిపెట్టుకోవడం కానీ అన్నిట్లో ఆయన డామినేషన్ కనబడింది. సుమన్ శెట్టి పాపం చాలా స్పీడ్గా ఆడాడు. ఏంటి ప్రపంచం కనిపిస్తుందని మాదిరిగా అనిపించింది. కానీ తనూజ వెళ్ళు అని చెప్పడంతో ఆయన ఎక్కేశాడు. ఆ తర్వాత ఏంటి, డీమోన్ ప్రాపర్గా పెట్టలేదని చెప్పడంతో రీతు టక్కని ఛాన్స్ అందుకుంది. ఏంటి అందరూ అటే సపోర్ట్ చేస్తారా, నాకెవరూ సపోర్ట్ చేయరా, ఆయనకేనని చెప్పేసి ఇక్కడ ఓకే ఆవిడైతే బ్లెండర్ అయ్యింది, సరే అయిపోయింది. పోనీ తర్వాత అయినా సరే ఒప్పుకోవాలి కదా, కింద పడ్డా నాదే పై చేయని మాదిరిగా ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ దబాయింపు సెక్షన్ ఏంటి. ఇప్పుడు డీమోన్ పవన్ వచ్చాడు, మరి ఆటగాళ్ళు అన్నాక వాళ్ళ ఒపీనియన్ చెప్పరా, ఈవిడ అట్లా దూరిపోద్ది, నువ్వెందుకు మాట్లాడతాను, నువ్వేంటి చెప్పేది, నువ్వెవరు చెప్పడానికి, వద్దు చెప్పొద్దంటే అందరూ నోటికి మన వెళ్ళిపోయిన ప్రియాలకు చెప్పాలంటే జిప్పేసుకుని ఉండిపోవాలేంటి. మరి ఇదే మాట ఈవిడికి కూడా వర్తిస్తుంది కదా. గత వారం మరి కళ్యాణ్ ఉండేటప్పుడు కానీ ఇంకెవరైనా సంచాలకులకు ఉండేటప్పుడు కానీ ఈవిడ ఎట్లా దూరిపోద్ది, అప్పుడు నువ్వెందుకు మాట్లాడుతాను, నువ్వేంటి చెప్పేది, అసలు నువ్వెవరు చెప్పడానికి అని ఎప్పుడు ఎవరు అడగలేదు కదా. మరి ఈవిడ ఒపీనియన్ ఈవిడ చెప్పొచ్చు, ఈవిడ ఎక్స్ప్రెస్ చేయాల్సిన ఎమోషన్స్ కానీ ఏమైనా ఫీలింగ్స్ కానీ పాయింట్లు చెప్పాలనుకుని చెప్పేయచ్చు, కానీ మిగతా వాళ్ళు చెప్పకూడదా? ఇది రాంగ్ కదా. ఇప్పుడు కళ్యాణ్ కూడా ఇంకా లైవ్లో ఇక్కడ చిన్న ముక్క తీసి చూపించాడు, కానీ కళ్యాణ్ కూడా నువ్వు డిక్లరేషన్ వచ్చాకే కదా ఎక్కమని చెప్పావు కదా అంటే, ఇక్కడ కూడా ఆయన అక్కడ నుంచి పెట్టడానికి సెట్ కావట్లేదు, నేను ఎక్కేయండి అంటే ఆయన ఫ్లాగ్ లాగేసుకున్నాడు. అంటే నువ్వు చెప్పడం వల్ల ఆయన ఎక్కేశాడు. అఫ్కోర్స్ ఆవిడ ఇక్కడ దబాయించేసినా సరే కళ్యాణ్ కూడా ఏమన్నాడు, ఆయన ఎటు డైరెక్ట్ చెప్పలేడు, ఆవిడ ముందు మాట్లాడే ధైర్యం కూడా ఎటు లేదు ఆయనకి. అయితే లాస్ట్ వీక్ కూడా అట్లాగే అందరూ కన్ఫ్యూజ్ అయ్యాం కదా, సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టాడు 6వ బాక్స్ అనుకున్నాం కదా, అట్లా ఇప్పుడు కూడా ఆవిడ చెప్పడం వల్ల నువ్వేమన్నా నీకు అలాగ అనిపించిందన్న ఏంటి చెప్పు
చెయ్యని ఒక మాట అంటే ఆయన మీద కూడా నువ్వేంటి చెప్పేది, నువ్వు మాట్లాడదేంటి, ఇంకేం మాట్లాడినా సైలెంట్ అయిపోతాడు. అంటే ఈవిడ అక్కడ సంచాలకురాలుగా ఉండేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, చెప్పకూడదు, వాళ్ళ చూసిన దాని గురించి ఏం మాట్లాడకూడదు. బట్ ఎవరైనా సంచాలకులుగా ఉంటే ఈవిడ చేస్తుందా? మరి ఇదే నాకు కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్పండి, ఇది పర్ఫెక్టే, అంతా ఆవిడకి నచ్చినట్టే జరగాలంటే ఓకే రైట్ అని చెప్పండి. తోపు కరెక్ట్గా అట్లాగే ఉండాలి. ఆవిడ మాట్లాడమంటే ఆటలాడి, ఆవిడ మాట్లాడితే వినాలి అనుకుంటే ఖచ్చితంగా పెట్టండి. అది కరెక్ట్ కాదు కదా. అఫ్కోర్స్ ఆవిడ కూడా గిల్ట్ ఫీలింగ్ ఉంది. సుమన్ శెట్టి తన వల్ల అయిపోయాడని పశ్చాత్తాపడింది. చాలాసేపు అయితే అతనికి సారీ అని నైట్ లైవ్లో సారీలు చెప్పుకుంది. కాకపోతే ఇక్కడ ఒప్పుకుంటే ఏం పోయింది, నిజమే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పుకుంటే బాగుండేది కదా. పాపం సుమన్ శెట్టి చాలా బాధపడ్డాడు. సర్లే తను ఏం చేస్తాంలే బ్యాడ్ లెక్క చాలా బాధపడ్డాడు ఆయన. ఇప్పుడు తర్వాత ఇక్కడ దివ్య కూడా చెప్పింది పర్ఫెక్ట్ పాయింట్ కదా. ఆ ఫ్లాగ్ తీసుకుని 1 minute ఉన్నాడు, సంచాలకి చెప్పి ఉంటే ఆయన దిగి తీసుకునేవాడు. ఎవరైనా సంచాలకి ఒకసారి చూసుకో, చెక్ చేసుకో, మరొకసారి చూసుకో, టైం అయిపోతుంది చూసుకొని ఎవరైనా అట్లాగే చెబుతారు. అట్లా చెప్పుంటుంటే బాగుండేది. అదే మాట దివ్య చెప్పింది. ఈలోపు ఆయన తీసుకునేవాడు కదా. రీతు ఈలోపు ఎక్కేసిందని అక్కడ దివ్య చెప్పింది ఏమైనా తప్పుందా? తనుజ వెంటనే దివ్య ఆర్ యూ క్రేజీ, ఓకే ఆవిడ అనేది అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోమ్మా, ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి. ఓకే అది బ్యాడ్ వర్డ్ కాకపోవచ్చు, మామూలుగా మాట్లాడలేవంటే ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ వర్డ్ కాకపోవచ్చు. అదే మాట ఈవిడికంటే తీసుకుంటుందా? ఆర్ యూ క్రేజీ అని అంటే ఈవిడికంటే తీసుకుంటుందా? అది అనకూడని మాట కాకపోవచ్చు, బూత్ కాకపోవచ్చు, ఇంకేదో కాకపోవచ్చు, కానీ అదే మాట మనం అనేటప్పుడు మనకన్నా తీసుకుంటుందా? తీసుకోదు కదా. పైగా అక్కడ దివ్య లాజిక్కే చెప్పింది తప్ప అంటే ఈవిడ గేమ్ ఎక్కడ మళ్ళీ ఇదేమని చెప్పేసి వీకెండ్లో అడుగుతారా చేస్తారని. మరి నాగార్జున గారు ఎందుకో దీని గురించి అడగలే కనీసం. అంటే ఫ్యామిలీ వీక్ ఈ పంచాయతీ అంతా ఉంది కదని చెప్పేసి వదిలేసారేమో. కానీ ప్రతివారం సంచాలకులుగా చేసేటప్పుడు తప్ప ఒప్ప ఎవరు అట్లా చేశారు ఏంటనేది క్లారిఫికేషన్ ఇస్తారు కదా. మరి ఈ పాయింట్లో సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది కదా, అది కూడా అడిగుంటే బాగుండేది కదా. ఖచ్చితంగా అడగాల్సింది. పోనీ అడిగినా అడగకపోయినా ఆవిడకైతే ఆ పశ్చాత్తాపం కనబడింది, సారీ చెప్పింది. అయినా సరే ఇక్కడ ఒప్పుకొని ఉండుంటే బాగుండేది. బట్ కింద పడ్డా నాదే పచ్చేంటి, ఇంకేం చెబుతాం. అలాగే నిన్న కూడా చూసాం, ఆ ఎమాన్యుయల్ చిన్నది పాట పాడని గొంతు పిసికేస్తుంది మనంత ఫ్రస్ట్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండింది ఈవిడ. ఆ లైవ్లో కూడా కళ్యాణ్ అయితే మామూలు కాదు, మీద నీకెందుకు అవసరమా, నువ్వు మాట్లాడుతావు, నువ్వెందుకు నోరెత్తుతావు, గత వారం గొడవ అయింది కదా, ఎట్లాగే అలా జరగకూడదని చెబుతున్నాను అని అతను కూడా సైలెంట్ అయిపోయే పరిస్థితి. సో మొత్తంగా ఆ డీమోను హైలైట్ చేయడం వల్ల ఆ గేమ్ అతనికైతే అన్యాయం అయితే జరిగింది మొత్తం సుమన్ శెట్టికి. అంటే రీతు చౌదరి నిజంగా లైక్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ రీతి కూడా తర్వాత సంజనత అంటది కదా, ప్రాపర్గా పెట్టారా, కావాలన్నది కరెక్ట్ అని చెప్పారు కదా, తప్పు అంటే మరి ఈ అమ్మాయి కూడా చెప్పింది కదా. గతంలో రీతు చౌదరి కూడా పైగా నాకేమనిపించిందంటే మీరు తప్పు అని చెప్పకూడదు, అట్లా చెప్పకూడదు, ఇట్లా చెప్పకూడదు అంటే ఆవిడ అంతకంటే పెద్ద బ్లాండర్స్ చేసేసింది కదా. అఫ్కోర్స్ ఇక్కడ తన రైట్ కోసం తను ఫైట్ చేయొచ్చు, అడగొచ్చు, చేయొచ్చు రీతు చౌదరి. కాకపోతే సంజన విషయంలో తప్పు, మీరు అట్లా చెప్పకూడదు, తప్పు అని తెలిసాక కూడా మీరు ట్రై చేస్తున్నారు అందరం చూస్తే ఏం తప్పు అనేది ఎంత ఉంటే ఇలాంటి తప్పులు ఎన్ని చేసింది ఆవిడ సంచాలకురాలుగా. అలాంటి ఆవిడ వచ్చి ఇక్కడ చెప్పడం ఫన్నీగా అనిపించింది. ఎనీవే రీతి తప్పు అయితే ఓవరాల్గా లేదులే, ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంది, బతివలాడుకుంది, టాస్క్లు ఎఫెక్ట్ పెట్టింది. అక్కడ డీమోన్ పవన్ అక్కడ పట్టుకోవడం వల్ల సుమన్ శెట్టిది రాంగ్, పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వలేదు, ప్రాపర్గా పెట్టలేదు అన్నది ఇక హైలైట్ చేసుకుంది. అంతా హ్యాపీ. అయితే మమ్మీ కెప్టెన్ అవ్వాలని కదా అయ్యాను నేను చెప్పానంటే మమ్మీ ఒక్క మాట చెప్పిందా, కెప్టెన్ అవ్వాలని ఒక్క మాట చెప్పిందా రీతు? మమ్మీ చాలా చెప్పింది కదా, కానీ నేను చెవికి ఎక్కిందో ఎక్కలేదు కదా. అయితే నాకేమనిపించింది, ఫోన్లో మమ్మీ అమ్మగారికి ఆ సంతృప్తి అయినా ఆ సంతోషమైన మిగిల్చో ఈ కెప్టెన్స్ అవ్వడం వల్ల నాకు అనిపించింది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు ఏమవుతుందంటే కెప్టెన్సీ రీతు అవ్వడం వల్ల వచ్చేవారి ఎలిమినేషన్ మొత్తం గేమ్ చేంజ్ అయిపోద్ది చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం ఇవి నామినేషన్లో ఉండదు, దానివల్ల డీమోన్ పవన్ నామినేషన్లో ఉంటే అతనికి ఓట్లు షేర్ అయితే అట్లా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాను చూడండి. అట్లా మొత్తం నామినేషన్ అంతా డిసైడ్ అవుతుంది. ఈవిడికి మళ్ళీ ఒక పవర్ ఏమి ఇస్తాడో, ఎట్లా ఇస్తాడో, ఈ టాప్ 5 ముంగిట్లో చాలా గేమ్ అయితే చేంజ్ కాబోతుంది. ఇక సరే దివ్య భరణి మాట్లాడతారు కదా, ఫ్యామిలీ వీక్ అయిపోయింది కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటా, హ్యాపీగా వెళ్ళి చదువుకుంటా, నాకేముంది, నా టార్గెట్ రీచ్ అయిపోయింది, మీరు వర్రీ కావద్దు, నేను బాగానే ఉంటాను, నేను వెళ్ళిపోయినా, మీరు డల్ అవ్వద్దు, స్ట్రాంగ్ ఆడాలని ఆవిడ చెప్పడం. అట్లాగే భరణి కూడా నేను వెళ్తే గొడవ పడద్దంటే పడతా, ఖచ్చితంగా పడతా, అందరితో పడతా, తనతో ఇంకా పెట్టుకుంటా, జీవితంలో తన మొహం చూడండి, ఎందుకంటే ఎంతైనా ఫైట్ చేస్తా ఆవిడతోనే. ఈ ఒక్క మాట చూసి ఇవి చూసుకునే నో ఎలిమినేషన్ పెట్టడం అనిపించింది. ఎందుకంటే మిగతా అందరూ కూడా సరెండర్ జీహుజేర్ అనే పరిస్థితిలో ఉంటే డి అంటే డి అనుకుంటే నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, వెళ్ళిపోతానని తెలిసినా సరే, ఎలిమినేట్ అయిపోతానని తెలిసినా సరే భయపడకుండా తను చెప్పాలనుకున్నది చెప్పడం వల్ల నిన్నటి నుంచి కొద్దిగా 3 వారాల్లో ఆట చూడొచ్చు, కొద్దిగా మజా వస్తుంది, మంచి ప్రోమోలు వస్తాయి, వీళ్ళిద్దరూ 1-1 అవుతుందని ఒక రైవల్రీ ఉంటుందని ఒక హోప్ అయితే వచ్చింది. ఈ సీజన్లో చెప్పుకోదగ్గ గొడవల్లో ఒక 2 గొడవలు అయ్యాయి, చెప్పుకోదగ్గ ప్రోమోల్లో ఒక 2 ప్రోమోలు వచ్చాయి, దివ్య వర్సెస్ తనూజ అనే హైప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ డిస్కషన్ కాన్వర్జేషన్ చూసా కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా అనలైజ్ చేసేటప్పుడు ఇదే చెప్పా, అది కూడా చూసి నో ఎలిమినేషన్ పెట్టాడేమో, సర్లే మిగతా వాళ్ళకి అందరికీ ఎంత చెప్పినా వాళ్ళు ఇంకా అంతేనే,
తానా అంటే నిన్న ఆవిడ చెప్పినట్టు దివ్య చెప్పినట్టుగా తనుజ అని భజన చేసుకుంటూ ఉంటున్నారు. బట్ ఈవిడైనా ఫైట్ చేస్తారన్నది కదా, అందువల్లేమో. ఎందుకంటే ఒక మాట ఏమనింది ఆవిడ, అది నేను తీసుకోలేను, బాధపడుతున్నాను అనేసి. పెద్ద మాటే కదా అది. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నాం అంటే అది కంప్లీట్గా పర్సనల్ అటాక్. అది పాయింట్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆవిడ బాధపడడంలో అర్థం ఉంది. ఏ ధైర్యంతో ఉందో చూద్దామంటే ఇవి అడగాలి కదా నాగార్జున గారు. అది ఎందుకు అడగల? ఇది పర్సనల్ కామెంట్లు. ఆవిడ పాయింట్ చెప్పేటప్పుడు నువ్వు పాయింట్ చెప్పాలి. మళ్ళీ నేను ఇందుకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎందుకంటే మీకు తనుజ నచ్చదంటే ఇందుకే పాయింట్ పెట్టుంటే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. పర్ఫెక్ట్ పాయింట్ పెట్టింది, పాయింట్తో లాక్ చేసేసింది, అవతల వాళ్ళు నోరు ఎత్తకుండా కంట్రోల్ చేసి పడేసింది అంటాం. బట్ పాయింట్ ఎప్పుడు మాట్లాడింది? ఇప్పుడు కూడా పాయింట్ లేకుండా పర్సనల్గా అటాక్ అయింది. ఇది అడగాల్సింది నాగార్జున, అడిగుంటే బాగుండేది. అలాగే భరణి కెప్టెన్ ఒక్కడే అవ్వలేదు కనుక ఇంకొక ఛాన్స్ ఉంది కనుక అయితే బాగుండని ఆయన కూడా చెప్పేశారు హోస్టు. అట్లాగే అక్కడ భరణిని అడిగేటప్పుడు తనుజ అనేది తప్పండి. ఎందుకంటే ఆయన కూడా అదే చెప్పాడు, ఎవరు పాయింట్స్ వాళ్ళకు ఉంటాయంటే ఇక్కడైతే క్లియర్గా ఓపెన్గా చెప్పాడు. భరణి మళ్ళీ మొహమాట పడకుండా అటు చెప్పలేక ఇటు చెప్పలేక గోడ మీద పిల్లిలాగా ఉండిపోకుండా ఓపెన్గా చెప్పాడు. దివ్య పాయింట్ రైజ్ చేయడంతో అందరూ ఫాలో అయ్యారు అనుకుంది, కానీ అక్కడ ఇమాజినేషనే. అది ఎవరికైనా అర్థమవుతుంది. ఆ ప్లేస్లో ఒకవేళ తనుజ బయట ఉండే సరే చెప్పమన్నా ఆవిడైనా సరే అదే పాయింట్ చెప్పుద్ది. వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పుద్ది. అలా పాయింట్ చెబితే బాగుండేది. అట్లా పాయింట్ చెప్పకుండా పర్సనల్ అటాకింగ్ భరణితో లింక్ పెట్టేసి ముడిపెట్టేసి ఇప్పుడు ఆయన హోస్ట్ అడిగినట్టుగా ఫైట్ చేసే అవకాశం ఛాన్స్ ఆవిడకు ఉంటుంది. ఎవరు కాదన్నారు, ఉంటుంది. ఇప్పుడు సైలెంట్గా పవన్లా వెళ్ళిపోరు కదంటే ఎగ్జాక్ట్గా నేను అదే చెప్పాను. డీమోన్ పవన్ చేసిన పొరపాటు అదే. సైలెంట్గా వెళ్ళిపోయే బదులు ఎందుకు నేను తప్పుకోవాలి? నా రైట్ ఉంది, నేను ఫైట్ చేశాను, నాకు ఎఫర్ట్స్ పెట్టా, నేను పలానా టాస్కులు గెలిపించా, టీం కోసం ఆడా, నన్ను ఎట్లా పక్కన పెడతానని అతను కూడా ఫైట్ చేయాలి. అతను చేయలే. అట్లా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోవాలని కాదు, ఫైట్ చేయాలి. కాకపోతే పాయింట్ పట్టుకొని చెయ్యాలి అంతే తప్ప సైలెంట్గా ఉండిపోవని చెప్పట్లా. పర్సనల్ అటాకింగ్ వెళ్ళకుండా భరణితో ముడిపెట్టకుండా ఆవిడ గేమ్ ఆవిడ అట్లా ఆడుతుంది. ఇప్పుడు భరణి కూడా అందుకే మీరు తప్పు ఎవరిదంటే నా పాయింట్లో తనుజ అని చెప్పి తనుజ కరెక్ట్ అక్కడ తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ మాట్లాడింది ఎక్కడ స్టార్ట్ చేశారు, వీడియో కూడా ప్లే చేశారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఇప్పుడు ఇమాన్యుయల్ ఇక్కడ స్టాండ్ తీసుకోవడం తప్పు కాదండి, కానీ దివ్య మాటలు వదిలేసింది. మీదికి వచ్చేసి దివ్యదే తప్పు, గట్టిగా అరిచేసి ఎక్కువ మాట్లాడేసింది, ప్రోలాంగ్ చేసేసింది, బ్యాలెన్స్ తెప్పింది. అందుకని ఈ ఇమాన్యుయల్ ఈ సేఫ్ గేమ్ వదిలితేనే ఇతనికి బెటరు. టైటిల్ రేస్లో ఉంటాడో లేదంటే ఆశలు వదిలేయచ్చు. నో డౌట్ ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయినా ఫీల్ అయినా బాధపడినా టైటిల్కి అడుగు దూరంలో ఉన్నాడు ఆయన. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఇప్పుడు ఇదే ఈ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తే ఆ అడుగు నుంచి 10 అడుగుల దూరానికి వెనక్కి పోతాడు. ఆ అవినాష్ అయితే పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన ఫీడ్బ్యాకే ఇచ్చాడు. ఎందుకంటే నేను ఎంత బాధపడ్డాడో దివ్యతో చెప్పి, ఏంటబ్బా మన ఒపీనియన్ కూడా షేర్ చేసుకోలేకపోతున్నాం, మన మాట కూడా చెప్పలేకపోతున్నాం, ప్రతిదానికి ఏడ్ చేస్తుంది, ఎమోషన్ అయిపోతుందంటే మనం చెప్పకూడదా, మనం బయట పెట్టకూడదా? మరి నాకు 2 వారాలు ఇమ్యూనిటీ లేదనేటప్పుడు నేను స్టడీ చప్పుడు లేకుండా సైలెంట్గా మూసుకొని కూర్చున్నాను కదా, సందన కోసం సాక్రిఫైస్ చేసామని నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా. మరి ఈవిడికి ఇమ్యూనిటీ అనేటప్పుడు ఎందుకు అలా పాయింట్ చెప్పకుండా ఇలాగా అటాక్ చేస్తుంది ఏంటి, ప్రతి దానికి అరిచేస్తుంది ఏంటి, ఏడు చేస్తుంది ఏంటి, ఇది కరెక్ట్ కాదని అంతా బాధపడిన ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఈవిడిదే తప్పండి ఆవిడది కాదండి అంటే అంతకుముందు హోస్ట్ అడగడం వల్ల ఏమో కానీ ఇట్లా సేఫ్ ఆడడం వల్ల ఇతరికే నష్టం. అందుకని అవినాష్ పర్ఫెక్ట్గా చెప్పాడు, బాబు నువ్వు ఇమ్యూనిటీ తొక్కలో ఇమ్యూనిటీ ఎప్పుడో దాటి సవరణ అయినా నువ్వు ఎవరితో ఆడాలో, ఎవరితో ఫైట్ చేయాలో, ఎవరిని టార్గెట్, ఎవరితో రైవలరీ కొనసాగిస్తే బెస్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇట్లా వదిలేయాలి ఇమాన్యుయల్, లేదంటే లాస్ అయిపోతాడు, నష్టపోతాడు. అట్లాగే డీమన్ కూడా తనుజ అయితే తప్పండి. ఇనీషియల్ అయితే దివ్య వాయిస్ రేజ్ చేసింది, తనుజ పో అనడంతో రైజ్ అయ్యిందంటే అక్కడ పో అనేది పెద్ద వర్డ్, అది పిచ్చిగా పెద్ద వర్డ్ అంటే పిచ్చిగా పెద్ద వర్డే. కానీ ఆ వర్డ్ కంటే ముందు ఎందుకు వచ్చింది, ఆవిడ ఇక్కడ దివ్య గేమ్ పరంగా అని ఒక మాట వాడింది. నేను చెబుతున్నది గేమ్ పరంగా, కెప్టెన్సీ అంటేనే ఇమ్యూనిటీ కోసం 2 వారాల వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది. గేమ్ పరంగా అనేటప్పుడు ఆవిడ ఫస్ట్ ఏంటి బిహేవియర్ పరంగా అంది. బిహేవియర్ అంటే ఏంటి, ఏమంత తప్పుడు బిహేవియర్ ఆవిడ చేసింది చెప్పండి? ఏమైనా మిస్బిహేవ్ చేసిందా, ఎవరితో వేరే విధంగా ఏమైనా బిహేవ్ చేసిందా? ఆ బిహేవియర్ అనేటప్పుడు ఎవరికైనా మండుద్ది. బిహేవియర్ ఏంటి అనేటప్పుడు అందులోని భాగంగానే పిచ్చిగా అనాల్సి వచ్చింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే తనుజాయే. గేమ్ పరంగానే ఆవిడ పాయింట్ చెప్పేటప్పుడు ఇప్పుడు పాయింట్ చెప్పలేకపోయి బిహేవియర్ పరంగా అంటూ అంతకుముందు ఆయన చెప్పినట్టుగా బర్నెత్తాలకి ఇన్సిడెంట్ అంతా పెట్టుకొని లాక్కొచ్చి ఇక దాని నుంచి అటు నుంచి సింపతి స్టార్, సీరియల్ స్టార్, అక్కడ ఏడ్చినట్టు ఇక్కడ ఆడని ఎట్లా పోయింది. ఇక్కడ క్లియర్గా ఆవిడతో తప్పు. ఆవిడకి యాక్షన్కి రియాక్షన్ వచ్చింది దివ్య నుంచి. ఫస్ట్ ఆ మాట అనకపోతే వచ్చిండేది కాదు కదా. నువ్వు గేమ్ పరంగా అయినప్పుడు నువ్వు గేమ్ పరంగా నేను కూడా పాయింట్ చెబుతున్నాను చెప్పాలి, అంతే తప్ప బిహేవియర్ పరంగా ఏంటి, అది తప్పు కదా. మరి ఆవిడ కూడా మొన్న ఒకసారి ఎవరు అప్పుడు స్టార్టింగ్లో హరీష్ ఒకసారి నీ బిహేవియర్ బాగాలేదంటే నా బిహేవియర్ ఒక ఆడపిల్ల బిహేవియర్ గురించి ఎట్లా మాట్లాడు స్టార్టింగ్ మీకు గుర్తుందా, ఆ హడ్డిల్స్ కింద నుంచి దాక్కుంటూ రీతు చౌదరికి ఇక్కడ దెబ్బ తగిలింది చూడండి అప్పుడు. అలాగే తర్వాత ఒకసారి ఎంత వెక్కి ఏడ్చింది బిహేవియర్ అనే పదానికి. ఒక ఆడపిల్లకి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద బిహేవియర్ గురించి ఎట్లా మాట్లాడతారని. మరి ఇప్పుడు బిహేవియర్ పరంగానే అనొచ్చా?
అందువల్ల ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడదని చెప్పింది. ఇది మెయిన్ కీ పాయింట్. మరి ఆ బిట్టు ఈ బిట్టు ఒకసారి వెయ్యండి, మీరు ట్రోల్స్ చేసే వాళ్ళు ఎందుకు చేయరు నేను? అది చేయాలి కదా, బిహేవియర్ పరంగా అనేటప్పుడు. మరి ఈవిడ కూడా బిహేవియర్ పరంగానే ఎట్లా మాట్లాడుతుంది? అది మెయిన్ అది. సరే, ఆ తర్వాత ఇక్కడ బర్నీ చేతిలో తల మసాజ్ కూడా అంటే అక్కడ ఆవిడ చెప్పింది. ఏది ఏమైనా ఆవిడ చెప్పుకున్నా, ముందు తగ్గిందా అన్నాడు, తర్వాత వచ్చిందా అన్నాడు, హ్యాండ్ బాగాలేదన్నాడు, ఇవన్నీ చెప్పినా ఆయన 2 ఫింగర్స్ మూమెంట్ అన్న ఈ విషయంలో మాత్రం దివ్యేదో తప్పు. ఆయన చిన్నపిల్లడ, బర్నీకి తెలియదు అతను చెయ్యి నొప్పి, వేలు నొప్పి, కాళ్ళు నొప్పి ఆయనకి తెలియదు, ఆయన హెల్త్ ఆయనకి తెలియదు, ఆయన మెచ్యూరిటీ కదా, పెద్ద అయినే కదా, అందరికంటే పెద్దే కదా. ఆ విషయంలో దూరడం మాత్రం దివ్యదే తప్పు, తనకు అవసరమే లేదు. అనవసరమైన విషయంలో కెలుక్కోవడం అంటే ఇదే. దీనివల్ల ఇలాంటివన్నీ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. ఈ విషయంలో తప్ప ఆవిడదే. అలాగే నాగార్జున తర్వాత ఆయనకి ఏంటి, తనుజ కెప్టెన్ అవగానే కరుణెతికగా పొగడతాలకి ఎక్కిందంట, హౌస్ మేట్స్ ఎట్లా అంటే పోక్ చేయడం అవన్నీ కరెక్ట్ కాదు కదా. ప్రాపర్గా పాయింట్ చెప్పలేకపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆవేశంలో ఏదో చెప్పేయాలి, అరిచేయాలని తప్ప పాయింట్ చెప్పుంటే అయిపోయింది కదా. అందుకే ఆవిడ అంటుంది, ఏం మాట్లాడాలో తెలియక పోపో అంటావా? మరి అదైతే రాంగ్ కదా. సో ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా హరిస్తే అరుపులే వస్తాయమ్మా, నీ పాయింట్లు కామ్గా పెడితే బాగుండేది కదా. పైగా ఇక్కడ ఎస్పెషల్లీ నువ్వెందుకు బర్నీని లాగావు, ప్రతిసారి లాగే తనుజ ఈ మాట పర్ఫెక్ట్గా అడిగారు. మీ ఇద్దరు గొడవలో బర్నీని ఎందుకు లాగారు అంటూనే పర్టికులర్గా స్పెషల్లీ నువ్వు ఎందుకు లాగావు. ప్రతిసారి ఆవిడ గేమ్ అది, ఆవిడ స్ట్రాటజీ అది. ఇంకా ఏదో అవకాశం దొరికితే చాలు ఆయన లాగుదాం, అందులోకి బదనాం చేద్దాం, అందులో లాగుదాం, ఆయన చుట్టూ మాట్లాడదాం, గేమ్ ఆడదాం, మన స్ట్రాటజీలు అప్లై చేద్దాం, నేను దూరలేదు అంటూనే ఎవరు దూరేవని చెప్పారు. దాన్ని ఒక సీన్ క్రియేట్ చేసేసి సింపతిలాగా ఏదో నేను విడదీస్తానని మాదిరిగా ఈవిడ హైలైట్ చేసి ఏడు చేసి ఫైనల్గా అదే చేస్తూ ఉంది. అక్కడ క్లియర్గా అర్థమైంది కదా, యాంటీమెంట్ తాలకి ఇక్కడ క్యారీ అయ్యింది. సో క్లియర్ అక్కడ అర్థమైతే ఉంది. ఆవిడ అది మనసులో పెట్టుకుని ఆవిడ దివ్య అరిచింది, అక్కడ తప్పు. ఆవిడ అరిచిందని చెప్పి అది మనసులో పెట్టుకుని ఈవిడ ఇక్కడ అరిచింది. ప్రతిదానికి మళ్ళీ నేను బ్యాడ్ అవుతున్నా, నేను టార్గెట్ అవుతున్నట్టు ఈ పోర్ట్రే చేయాలని ఇంటెన్షన్ ఆవిడ మాటల్లోనే అర్థమైంది ఇక్కడ తనుజ. అది ఆవిడ అరిచేసి బయటికి పోయింది, నేను బ్యాడ్ అవుతున్నా, నేను టార్గెట్ అవుతున్నట్టు వాళ్ళని టార్గెట్ చేసేసింది చాలా తెలివిగా. ఆ దివ్యకు ఆ విషయం తెలియక బడా మాట్లాడేసి ఆవిడ బ్యాడ్ అవుతుంది. ఈవిడ అనాల్సినవన్నీ అనేసి ఫైనల్గా యూటర్న్ కొట్టేసి ఏడిచేసి ఈవిడికి సింపతి గెయిన్ చేస్తుంది. అదే తేడా. ఇప్పుడు అందుకే అక్కడ హోస్ట్ అడిగినట్టుగా అది మనసులో పెట్టుకుని ఇక్కడ క్యారీ చేసావు, అది తప్పు కదంటే ఎగ్జాక్ట్ అది తప్పే. ఇప్పుడు బర్నీ గారు రాకూడదంటే ఇద్దరికీ అసూయ ఉంది. బర్నీ చుట్టూ గేమ్ అదంతా అసలు వీళ్ళు చెడగొట్టుకుంటుంది కూడా ఆయన కూడా క్లియర్గా చెప్పడం. ఖచ్చితంగా చెప్పుంటే బాగుండేది, ఆయన చెప్పట్లా. ఇప్పుడు తనుజ విషయంలో కానీ దివ్య విషయంలో ఆయన కూడా పర్ఫెక్ట్గా కరాఖండిగా మీకేం పని ఇక్కడ, మీరు మూసుకొని వెళ్ళండి అనే టైప్లో కరెక్ట్గా నా ఆట నేను ఆడతాను, నాకు నచ్చినట్టు ఆడతాను, ఒక్కొక్కరు గట్టిగా చెప్పుంటే బాగుండేది చెప్పడైనా. సో క్లియర్ ఇక్కడ మొత్తానికి ఈ విషయంలో అయితే బాగా కొంత బెటర్గానే చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి, ఒకవేళ తనుజ మీరు అంటారు కదా చాలామంది, మీకు ఎందుకు సార్ నచ్చదు అంటే పాయింట్ చెబితే ఈ పాయింట్ పర్ఫెక్ట్గా చెప్పింది అని చెప్పచ్చు. పాయింటే మాట్లాడదు కదా. ఇప్పుడు దివ్యతో డైరెక్ట్గా గొడవ పడాలి, కానీ దివ్యకి నీకు పడినప్పుడు దివ్య నువ్వు 1 to 1 చూసుకోవాలి. దివ్య నువ్వు పాయింట్ చెప్పు, నాకు ఆ పాయింట్ నచ్చలా, అది కరెక్ట్ కాదు, అది లాజిక్ లేదు, ఇది నేను చెప్పు, ఇట్లా పడాలి అంతే తప్ప బర్నీని ఎందుకు మధ్యలోకి తేవడం. మళ్ళీ మాట్లాడితే నేను దూరంగా ఉన్నాను చెబుతూ మళ్ళీ బర్నీని ఎందుకు ఏదేదో ఊహించుకుని తనుజ తేవడం, ఇదే కదా సమస్య. ఇప్పుడు బర్నీ కూడా నేను మీతో మాట్లాడితే దివ్య ఫీల్ అవుతుంది, ఆవిడతో మాట్లాడితే ఈవిడ ఫీల్ అవుతుంది, ఇవన్నీ పంచాయతీలు కదా. ఆయన కూడా కరాఖండిగా చెప్పాలి. ఎలిమినేషన్ చేస్తే కూల్గా కామ్గా ఉండకూడదు కూడా, పాయింట్ చెప్పాలి అంతే తప్ప పర్సనల్గా వెళ్ళిపోయి రచ్చ అయితే చేసేకూడదు. అయితే ఇక్కడ హోస్ట్ ఏమో దివ్య పిచ్చిగా మాటలనేది పోర్ట్రే అయిందమ్మా, నువ్వు కూడా పో అనేది గుర్తుంది, ఇవన్నీ కరెక్ట్ చేసుకుని ఇద్దరికీ పర్ఫెక్ట్గా చెప్పారు. ఆవిడైతే పిచ్చిగానే తప్పే, ఆవిడ ఒప్పేసుకుంది. కానీ ఇక్కడ అంటది కదా, నాకు ఆయింట్మెంట్ పూసినంత మాత్రం ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉండబట్టి ఈవిడ కూడా దూరుతుంది. ఎగ్జాక్ట్గా అక్కడ హోస్ట్ కూడా పర్ఫెక్ట్ దివ్య నీకు ప్రాబ్లం ఉంది, ఎందుకు ఈవిడికి అవసరమా? ఇప్పుడు వాళ్ళ తాతగారు అదే చెప్పారు కదా, వాళ్ళ ఫ్రెండ్ సలోని ఎవరు ఆయమే అదే చెప్పింది కదా, బర్నీ కూతురు చెప్పింది, బర్నీ తల్లిగారు కూడా చెప్పారు కదా, అందరూ ఒకే రకంగా చెప్పారు కదా, ఒకే మాట చెప్పారు కదా. దివ్యలో క్యాలిబర్ ఉంది, పొటెన్షియల్ ఉంది, డి అంటే డి అని సత్తా, డి కొట్టగల దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నువ్వా నేను తేల్చుకుందాం అనేది ఉంది, పాయింట్స్ ఉన్నాయి, లాజిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మైనస్ పాయింట్ ఏంటి బాండ్. బర్నీ కోసం ఈవిడెందుకు, ఆయన ఆట ఆయన ఆడతాడు, ఆయన మాట ఆయన చెబుతాడు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాతైనా కళ్ళు తెరిచి ఆ బాండ్కి దూరంగా పెడితే మరొక లైఫ్ వచ్చినట్టే. ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సిన ఆమె మరి చూద్దాం ఉంచుకుంటుందో చెడగొట్టుకుంటుందో, అంతకంటే ఎవరేం చెప్పలేరు ఇంకా. అట్లాగే ఈ బర్నీకి సంబంధించి ఆ మదరు గురువు ఎవరంటే నాగబాబు అంటే ఇన్నాళ్ళకి రివీల్ అయింది. మొత్తానికి వాళ్ళ గురించి ఎవరిని ఆలోచించుకుంటే ఆయన కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. ఆయన కూడా ఇద్దరికి చాలా రుణపడి ఉంటారంట. గురువు గురించి ఆయన బాగా
ఏంటది మోటివేషన్ ఇవన్నీ అంట. అయితే అంతా బాగానే ఉంది కానీ అక్కడ నాగబాబు కూడా పర్ఫెక్ట్గా చెప్పారు. బిగ్ బాస్ ఇతని కోసమే చూస్తున్నా, ఒక బ్రదర్ లెక్క సీరియల్స్ చేసాం, చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఇది కదా ఆయన నేచర్. మనం ఎప్పుడు అంటున్నాం కదా, బర్నీలో ఫైర్ ఉంది కానీ దాచేస్తున్నాడు, బర్నీలో అగ్రెసివ్నెస్ ఉంది హైడ్ చేసేస్తున్నాడు అని. ఎగ్జాక్ట్గా ఈరోజు అదే చెప్పాడు. చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, ఎందుకు అది దాచిపెట్టేశాడు? ఇప్పుడు బయటైతే ఆయన చెప్పాడు, నాగబాబు కూడా బయటైతే నేను వచ్చేవాట్లు పెట్టేవాడినారే, ఎత్తకు చెయ్యెత్తకు కొట్టకూడదు తిట్టకూడదు కంట్రోల్లో ఉండాలని చెప్పాడు. ఇక్కడైతే ఆయన కూడా కోరుతున్నాడు కదా, ఇక్కడ అగ్రెసివ్ ఉండాలిరా బాబు, మరీ అంత గంగి గోవులాగా ఉండొద్దని. అంటే బిగ్ బాస్లో అలా ఉంటేనే మజా. ఆ చేయి నోరు రెండు కంప్లీట్గా కట్టేశాడు. అట్లా ఉంటే వేస్ట్, పనికి రాదు, ఇక్కడ నడవదు బండి. మంచోడైన టైటిల్ ఎవరో బిగ్ బాస్ టైటిల్ కావాలంటే చెప్పాల్సిన దగ్గర చెప్పాలి, ఎమోషన్స్ ఉండాలి, గేమ్ ఉండాలి. ఆయన కూడా నాగబాబు పర్ఫెక్ట్గా చెప్పారు, నీ కన్న కూతురు ఉన్నా సరే, ఎందుకంటే కూతురు సెంటిమెంట్తో అతను వెనకబడిపోయాడు కదా, కూతురుని ముందుకు నెట్టాలి, కూతురుని మోసుకెళ్ళాలనుకుని ఆయన ఆట వదిలేశాడు పూర్తిగా. అందుకోసం ఆయన కంపారిజన్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు, నీ కన్న కూతురు ఉన్నా సరే, ఎక్కడ ఉన్నది పోయినా సరే నువ్వు కల్పించుకున్న బాండింగ్ కూతురే కావచ్చు, కానీ ఆయేష మాటల్లో చెప్పాలంటే నిజమైన తండ్రి కూతురే మీరు అన్నట్టుగా. ఒకవేళ నీ కూతురే ఉన్నా సరే, ఇప్పుడు నిన్న ఏమైంది వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా నువ్వు నేను ఆడినా సరే నీ ఆట నువ్వు ఆడాలి అన్నట్టుగా పర్ఫెక్ట్గా చెప్పారు ఆయన. ఆపోజిట్గా గట్టిగా ఫైట్ చేయాలి, ఎదుటివారు మాట్లాడితే ఇతడు సైలెంట్ అయిపోతే ఎట్లా ఉంటుంది? 2-3 సందర్భాల్లో బర్నీ ఫైర్ అయినప్పుడు బాగుంది, నచ్చింది. బట్ ఇతడు సైలెంట్ అయిపోతే కష్టం కదా, ఫైట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ దివ్య ఆయింట్మెంట్ గురించి వచ్చేసి మీరు ఎందుకు పోస్తున్నారంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చి, దివ్య నీకు అవసరమా, నా పని నేను చేయాల్సింది నేను చేసుకుంటాను, నీకు అవసరమా, వెళ్ళి పని చేసుకోపో అంటే చడి చప్పుడు లేకుండా వీళ్ళు ఆ మధ్యన ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇస్తాయి, బాబాయ్ భయపడ్డాను అనిందే లేదా అట్లాగే. కానీ ఆ విషయం చెప్పడు, అంత గట్టిగా చెప్పడు. అలాగే తనూజ విషయంలో కూడా నీకు డైరెక్ట్గా ఏదైనా పాయింట్ ఉంటే నువ్వు ఫేస్ చేసే దమ్ము ధైర్యం ఉంటే దివ్యతో ఫేస్ చేయి, నువ్వు ఆవిడ చూసుకుని మధ్యలో నన్ను ఎందుకు తీస్తావు అని తనూజకు కూడా చెప్పొచ్చు. ఇద్దరికి అట్లా చెప్పి ఒకసారి ఈవిడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఆవిడకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే అయిపోయి ఫస్ట్ సెట్ అయిపోద్ది మొత్తం. ఇంకెవరు బర్ని పేరు ఎత్తడానికే జంకుతారు. అట్లా చెప్పకపోవడం వల్ల ఇతను బేస్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు, అంతే సింపుల్. సరే వీళ్ళ టాప్ 5 ఏం చెప్పారంటే బర్నీ ఫస్ట్ అంట, సెకండ్ తనూజ, థర్డ్ ఏమో సుమన్ శెట్టి, 4 ఏమో ఇమాన్యుయల్, 5 సాంజన. వీళ్ళ టాప్ 5 ఇట్లా పెట్టినారు. అలాగే నాకు ఒక క్యారెక్టర్స్ ఏంటంటే గజిని మర్చిపోతుంటాడు, అగ్రెసివ్గా ఆడాలని చెప్పినా మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. అలాగే హాసిని, రీతు అంటే ఏంటి నిజంగానే అనిపిస్తే అంత క్యూట్గా బొమ్మరీలలో లాఫింగ్ లాగా ఎక్కడ ఉంటుందో మాయాబజార్లో విలన్ లాగానే అవుతుంది, ఆవిడ ఫన్నీగా అనిపించేసాయి. అట్లాగే ఇక్కడ బర్నీ మదర్ కూడా చూసారు, బాగా ఆడతాను దివ్యకి, బాగా ఆడతాను జాగ్రత్తగా ఆడు, ఇలా చెప్పాను కాదంటే ఆవిడ ఏదో కొద్దిగా నిన్న వాళ్ళ కూతురు ఇచ్చినట్టుగా మరీ అంత కమాండింగ్ లాగా వద్దమ్మా, అంత గట్టిగా చెప్పొద్దు అని ఒక స్వీట్ వార్నింగ్ ఏది ఇచ్చిందో మనకి పెద్దవాడి కదని ఎపిసోడ్లో వేసారు. ఎందుకంటే ఆ తర్వాత ఏడ్చింది కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోలే, నా అరుపులు వినిపిస్తున్నాయి, అన్నయ్య ఇలా ట్రీట్ చేశానంటే ఇవన్నీ అవసరం లేదు, నీ ఆటను వాడుకో. ఇప్పుడు బర్నీ కూతురు చెప్పింది, వాళ్ళ తాత చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, బర్నీ ఇంతమంది ఏం చెప్పారు నీకు, నీ ఆటను వాడు, ఆయన ఆట ఆయన ఆడినవ్వు. ఆ తెలివైన అమ్మాయి అది దృష్టిలో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని ఇంకెక్కడ వదిలేస్తే మళ్ళీ బర్నీ ట్యాక్స్ నాకేశారు, బర్నీ ట్యాక్స్ ఇప్పుడు వాళ్ళకు కూడా అదే అంటుందా, బర్నీ ట్యాక్స్ నాకేశారు ఎందుకని? వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అదే చెప్పారు కదా, ఆయన ఆట ఆయన ఆడినవ్వు, నీ ఆటను వాడుకో. క్యాలిబర్ ఉంది, పొటెన్షియల్ ఉంది, ఉండి చెడగొట్టుకుంటుంది, మంచి మాటే చెప్పారు వాళ్ళు. అట్లాగే నెక్స్ట్ వన్ కళ్యాణ్, వాళ్ళ ఫాదరు బ్రదర్ వచ్చారు కదా, ఇద్దరు బ్రదర్స్ లెక్క ఉన్నారు. అలాగే హాస్టల్కి రాలేదంటే వచ్చారంటే వాళ్ళ నాన్నగారు కూడా హార్ట్ టచింగ్ అనిపించింది, కొద్ది సెంటిమెంట్ పండింది. అక్కడ మారుమూల పల్లెటూరు నుంచి డ్రైవర్గా షాపు నడుపుకుంటూ ఎంతవరకు వస్తాడంటే నిజంగా ఆయన హార్ట్ టచింగ్. అది వాళ్ళ బాధ, ఇతడు చేసిన పనికి, ఆ తెలివి తక్కువ పనికి ఆ రోజు ఏదో నన్ను వదిలేశారు, పట్టించుకోలేదు, కన్నవారు కావాలని కషాయం లెక్క ట్రీట్ అయిపోయింది అది. దాంతో మొన్న వాళ్ళ అమ్మగారు వచ్చినా, ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చినా అది చెప్పుకునేసరికి అయిపోతుంది వాళ్ళకి. మేము ముద్దబెట్టలేకపోయామంటే మా ఆర్థిక పరిస్థితుల వల్ల మాకు తప్పనిసరి పరిస్థితుల్లో దూరం పెట్టాం, బట్ మాకు పేరు తెచ్చాడు. కాలేజ్ కూడా వాళ్ళ దగ్గరే ఉండి చదివాడంట. పైగా ఇప్పుడు ఈయన కూడా ఏంటి, నాకు కావాలంటే ఎవరో దూరం చేసేస్తున్నట్టు అనుకున్నారు అంతా. వాళ్ళు నాకు వాళ్ళకి కావాలంటే బలవంతంగా విడదీస్తారు, లేకపోతే వాళ్ళు ఇంకా వదిలించుకున్నారనే లెవెల్లో ఆ రోజు ఎలివేషన్ అయిపోయింది. ఆ ఎమోషన్తో ఏడు చేసి చెప్పేసి మళ్ళీ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అంటే నాకు తెలుసు, నాకు టైం లేదంట. పాప వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడుతున్నారు. అయ్యో మొత్తం ఇంత ఇలా రీచ్ అయిపోయిందా, మేమేదో వదిలించుకోవాలని చేసినట్టుగానే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు కూడా ఆయన కళ్ళల్లో ఆ బాధ ఎమోషన్ కనుక తల్లి వచ్చినా తండ్రి వచ్చినా ఎవరు కూడా చెప్పండి, చెప్పే తీరు రాక అలాగా పోర్ట్రేట్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు కదా, నా హీరో మా నాన్నే, ఆయనే చాలా ఫేస్ చేశాడు, నిలబడ్డాడు, ఇవన్నీ కూడా. అట్లాగే ఆయన కూడా మంచిగా చెప్పాడు. టాప్ 5 కూడా ఏంటంటే ఫస్ట్కి ఎవరు తాలకి వాళ్ళు ఎటు పెడతారు, కళ్యాణ్ పెట్టాడు, నెక్స్ట్ ఇమాన్యుయల్, తర్వాత ఏమో తనూజ, తర్వాత రీతు అంట. టాప్ 5లో డీమోన్ అని పెట్టేశాడు. క్యారెక్టర్ షెకావత్ డీమోన్ అంటే, కిక్ ఏమో కళ్యాణ్ ఇతని కోసం చెప్పాడు. అలాగే అతను వెళ్తా 4 మంచి మాటలు చెప్పాడు. బాబు
10 మంది కోసం నువ్వు బతకాలి, 10 మంది మీద డిపెండ్ అవ్వద్దని మాదిరిగా చెబుతూ అస్తమానం ఏడవక కప్పు శాశ్వతం కాదు కానీ నీతి శాశ్వతం. అంటే ఆయన చెప్పాలనుకున్నది నాకేమనిపించిందంటే ఆడు సెల్ఫిష్ ఉండాలి కానీ కన్నింగ్ ఉండకూడదు. గెలవాలి, నేనే గెలవాలని సెల్ఫిష్ మంచిది, అది ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. ఆ గెలుపు కోసం కన్నింగ్ లేకుండా ఉంటే బెటరు. అలా ఉండాలంటేనే ప్రజల మనసులు గెలుచుకుంటారు. అందులో జెన్యున్గా ఆడు, నీ కోసం నువ్వు ఆడు, వేరే వాళ్ళకు వద్దు. కరెక్ట్గా క్లియర్గా ఫెయిర్గా చెప్పాడు ఆయన కూడా. మరి ఏం చేస్తారో చూడాలి. అయితే వెళ్తే ఒక మాట అన్నాడు ఆయన, వాడు మాకు దక్కడ అనుకున్నామండి మళ్ళీ బిగ్ బాస్కి రావడం వల్ల. అంటే బహుశా ఆ ఆర్మీ దీనికి వెళ్ళడం వల్ల కావచ్చు. అప్పట్లో అతనికి కూడా ఇష్టం లేదు, ఒక ఏడాది 2 ఏళ్ళు మాట్లాడడం కూడా మానేసాడు, ఇవన్నీ చెప్పారు కదా. అంటే దూరం అయిపోయిన మాదిరిగా ఆ బాధ అయితే కనబడింది. ఎనీవే మరి ఇక్కడైతే ప్రస్తుతానికి బాండ్ అయితే మళ్ళీ కనబడింది. సో ఫీడ్బ్యాక్ పర్వాలేదు, బాగానే ఇచ్చారు ఆయన కూడా. అలాగే పెళ్లి సంబంధాలు అంటే చిన్న పిల్లాడు సార్ అంటాడు కదా వాళ్ళ బ్రదర్ 23 ఏంటి అంతే కదా. ఇదే మాట ఫస్ట్ నుంచి కూడా చెప్పుంటుంటే బాగుండదు. నాయన ఇంకా చాలా వయసు ఉంది అప్పుడు చూద్దులే, ప్రస్తుతానికి ఫోకస్ కప్ మీద పెట్టు, ఇంకెక్కడో వద్దని చెప్పుంటే ఇంకా రేసులోకి వచ్చేవాడేమో. ఇక నెక్స్ట్ ఇమాన్యుయల్ బ్రదర్ వంశీ అంట అవినాష్ వచ్చారు. అవినాష్ సంగతి తెలుసు కదా, ఫన్ కామెడీ రీతిని ఇమిటేట్ చేయడం, నవ్వు గురించి ఇది చేయడం, ఆ డీమోని ఇమిటేట్ చేయడం, ఫన్నీగా అనిపించే. తనుజాకి సేమ్ అపార్ట్మెంట్ అంటే అట్టగా సంజనాకు కూడా హాయ్ చెప్పేసి వాట్సాప్లో పెట్టాను. ఆయన స్టైల్లో ఆయన ఫన్ అయితే క్రియేట్ చేసేసాడు. అట్లాగే ఏం చెప్పాల్సింది కూడా క్లియర్గా చెప్పాడు. ఎమ్మెన్యేలకు వస్తావా అని ఎన్నిసార్లు వస్తావంటే సీజన్ 4లో వచ్చాడు. అప్పుడు మన సీజన్ 8 అయితే రికార్డ్ లేకం ఒకసారి కూడా నామినేషన్ కాలేదేమో, డైరెక్ట్ టాప్ 5 భలేగా వచ్చాడు. అసలు మిరాకిల్ నిజంగా. అప్పుడప్పుడు అలా సెట్ అయిపోతే కుదిరిపోతాయి అంటే లక్కీ అవినాష్ అయిపోయాడు ఆ సీజన్లో, అట్లా వచ్చాడు. సరే ఇక ఆయన పక్కన పెడదాం. ఆయన సపోర్ట్ చేశారంటే బ్యాక్ బోన్గా ఆ యాక్టింగ్ తెలియనప్పుడు స్కిట్స్ గురించి, ఫన్ గురించి టీంలో పెట్టుకొని స్పాంటేనియస్గా కామెడీ చేయడం, అదంతా వాళ్ళ బాండ్ గురించి, వాళ్ళ అనుబంధం గురించి, అతను చేసిన ఎంకరేజ్ గురించి అంతా చెప్పాడు. అట్లాగే ఆ అన్నదమ్ముల అనుబంధం గురించి ఒక తండ్రిలాగా చూడడం, 15 బస్తాలు అన్నం మోసి తమ్ముడికి ఏమో 5 బస్తాలు మోయించడం, ఈ సెంటిమెంట్ అంతా అయిపోయా. అట్లాగే అవినాష్ పర్ఫెక్ట్గా చెప్పాడు, నేను సీజన్ 4లో 8లో చేసింది నువ్వు ఒక్క సీజన్లో అంత చేసేసావురా బాబు, కష్టపడితే ఎంటర్టైన్మెంట్ అది 100% ఫ్యాక్ట్. ఒక కమెడియన్గా వచ్చిన వాళ్ళ గురించి కానీ, ఒక ఎంటర్టైనర్ జోనర్లో వచ్చిన వాళ్ళ గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. అవి ఈ ఇమాన్యుయల్ విషయంలో కూడా అదే జరిగింది. ఎవ్వరు ఊహలకు అందలే ఈ రేంజ్లో ఆడతాడు, అన్ని రకాలుగా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు, ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి. అలాగే అది వాస్తవం, బాగానే చేసినాడు. వీళ్ళ టాప్ 5 ఎవరంటే ఇమాన్యుయల్ ఫస్ట్ పెట్టినారు, తనుజ 2వ ప్లేస్, కళ్యాణ్కి ఏమో టాప్ 3 అంటే డీమోన్ 4th, రీతు అంటే ఇక్కడ పక్కన ఉండాలని పెట్టాడు అంటే అవినాష్ ఫన్నీగా చెప్పేశాడు. అట్లాగే అవినాష్ ఇక్కడ ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చాడంటే ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ పెడుతూ తర్వాత ప్లేస్లో సంజనాన్ని పెట్టాడు కదా. పెడుతూనే ఈ పొజిషన్స్ దృష్టిలో పెట్టుకుని ఎలా ఆడాలి, ఎవరితో కాంపిటీషన్ అర్థం చేసుకో. తెలివైనోడైతే అర్థం చేసుకుంటాడు ఇమాన్యుయల్. నేనైతే తెలివైనోడైనా అనుకుంటాను, కాకపోతే ధైర్యవంతుడా కాదా అనేది ఇకపైన ఆయన ఆడే ఆటను బట్టి తీసుకునే డెసిషన్స్ బట్టి ఉంటుంది. అవినాష్ చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఈ పొజిషన్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరితో కాంపిటీషనో ఎవరితో ఆడాలో తెలుసుకో, అంతే కదా. పర్ఫెక్ట్గా ఎవరితో ఫైట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తావో ఆలోచించి. ఇమ్యూనిటీ గురించి ఎడుతుంది ఆయన ఎప్పుడో ఇమ్యూనిటీ దాటేసామంటే అది ఫ్యాక్టే. ఆయన నామినేషన్లోకి వస్తే సేవ్ అవుతాడు, అది మ్యాటర్ కాదు. అది ఎప్పుడో జుజుబి ఆయనకి అయిపోయాడు, దాటించుకున్నాడు. ఒక హౌస్లో కంటెస్టెంట్గా తన ముద్ర అయితే వేశాడు. ఇప్పుడు నాలంటోడికైతే అంతకుముందు పెద్దగా చూసింది లేదు నేను స్కిట్లో, ఆ ఎంటర్టైన్మెంట్ ఫన్ అదంతా. బట్ నాకు కూడా పెద్దగా అంచనా లేదు అతను హౌస్లోకి వచ్చేటప్పుడు. ఏమో కామెడీ చేసుకుని కొన్ని రోజులు ఉందాం, నవ్విద్దాం, వెళ్ళిపోదాం, ఆ కేటగిరీలో ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఈ రేంజ్లో విన్నర్ మెటీరియల్గా ఫస్ట్లోనే ఆ మనీష్ మరి ఏదో చెప్పినట్టుగా ఎంటర్టైన్ చేసి, ఎమోషన్ చేసి, టాస్కుల్లో ఆడి అన్ని రకాలుగా ఉంటున్నాడు. ఒక మైనస్ ఏంటంటే ఇంకా ఓపెన్ అవ్వాలి, సేఫ్ గేమ్ వదిలేయాలి, భయపడకూడదు, ఆ వదిలేసి ఆడాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా తల్లితో ఎదురుగా ఆడుతున్నా సరే నీ ఆట నువ్వు ఆడు, ఆవిడాట అట్లా ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కమెడియన్ పంచు కొడతాడు, కప్పు కొడతాడు, ఎగ్జాక్ట్లీ ఆ అవకాశం వచ్చింది. ఇతడితో పాటు చాలామంది కమెడియన్స్ కావచ్చు, ఎవరైనా సాధిస్తారని ప్రూవ్ చేసుకున్న బంపర్ ఆఫర్ ఇంతవరకు తెచ్చుకున్నాడు ఆయన ఆట వల్ల. ఇప్పుడు రోహిణి వాళ్ళందరూ టేస్టీ తేజ అవినాష్ అప్పుడు అనుకున్నట్టుగా ఎవరికి హోప్ లేదు. మనల్ని అసలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, మనల్ని కమెడియన్స్గానే చూస్తారు, మనల్ని ఎంటర్టైనర్స్గానే చూస్తారు, మన నుంచి ఫన్ మాత్రమే ఆశిస్తారు. ఇట్లా వాళ్ళు ఏమంటారు దాన్ని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇమాన్యుయల్ వచ్చి మొత్తం సెట్ చేసి పడేశాడు. అరే మనం కూడా ఆడొచ్చు, అప్పుడు వాళ్ళకి అరే మనం కూడా నెక్స్ట్ టైం వచ్చి కప్పు మీద ఫోకస్ పెట్టొచ్చేదన్న హోప్ వాళ్ళకి అసలు ప్రతి ఎంటర్టైనర్కి, ప్రతి కమెడియన్కి కల్పించదు. ఆ రేంజ్లో ఆడాడు. కప్పు కొట్టాలని ఈరోజు బూస్టప్ కూడా బాగా ఇచ్చాడు. అతని టార్గెట్ ఎవరో చెప్పాడు, అతను ఎవరితో ఫైట్ చేయాలో చెప్పాడు, అతని రైవలరీ ఎవరో చెప్పాడు, అంతా క్లారిటీ ఇచ్చాడు. మరి ఏం చేస్తాడో చూద్దాం. ఇమ్యూనిటీతో ఎప్పుడో దాటిపడి దాని గురించి ఎంచుకోవాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇమాన్యుయల్ మరి మారుతాడా, మళ్ళీ సేఫ్ ఆడతాడా? చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో, దివ్యతో అంత బాధపడి చెప్పాడు తనుజ గురించి. మన ఒపీనియన్ కూడా షేర్ చేసి ఈరోజు వచ్చేసరికి అంటే దివ్యతే తప్పు సరైన మాట మార్చాడు. అవి మార్చుకోవాలి, లేకపోతే కష్టం.
మరి ఏం చేస్తారో చూడాలి. అట్లాగే క్యారెక్టర్స్ అంటే మహానటి తనుజ కంట అంటే మీరు గొప్ప నటి అండి, మహానటి అండి, వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి, సేమ్ అపార్ట్మెంట్ అండి. కట్టప్ప కూడా తనుజ కంటే. ఎందుకంటే మరి సపోర్ట్ లేదు ఎప్పుడు లేదని చెప్పండి. అంటే యూజ్ అండ్ త్రో టైప్ నేచర్ ఆవిడది. సపోర్ట్ లేకపోవడం ఏంటండి, ఫస్ట్ నుంచి భరణి, కళ్యాణం, తర్వాత డీమోన్ అండ్ రీతు. ఫస్ట్ వీక్లోనే రీతు చౌదరికి దెబ్బ తగిలిన టాస్క్లోనే గొడవ అయితే నాగార్జున గారి దగ్గర మీకు ఎంతమంది గుర్తుందో కామెంట్ పెట్టండి. రీతుని తనుజకి దగ్గర చేసి వీళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసి బీజం వేసింది ఆయన. ఫ్రెండ్షిప్ ఎవరితో కుదరాలి, ఆర్గానిక్గా కుదరాలి తప్ప ఆ రోజు వేసిన బీజంతో ఈ రోజు వరకు రీతు వర్సెస్ తనుజ గొడవ లేక ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. అట్లాగే బెడ్ టాస్క్లో ఏక వాలకుండా కాపాడలేదా, అది సపోర్ట్ కాదా? ఆ రీతు చౌదరిని, దివ్యని, దమ్ము శ్రీజని విసిరి పడేసి గుంజి పడేసారు, సంజనాన్ని కలిపి. ఈ అమ్మాయిని కనీసం ఏగైనా వాళ్ళనిచ్చారా? ఒకటా రెండో చెప్పండి. మాధురి ఉండేటప్పుడు సపోర్ట్, ఈ కళ్యాణ్ అయితే ఒక నీడలాగా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రీతు చౌదరి అంటే డీమోన్ ఒక బాడీ గార్డ్స్లాగా ఏర్పడిపోయారు. మర్నయ్య కాపాడేశాడు, ఎమ్మెన్యేలు సపోర్ట్ చేశాడు. ఈమెకు సపోర్ట్ చేయింది ఎవరు చెప్పండి? సో ఇంత సపోర్ట్ చేసినా లేదు అంటే మరి ఏమంటారు ఎవరైనా? భరణి ఫ్యామిలీలో ఉండేటప్పుడు రామురాధుడి సపోర్ట్, సుమన్ సపోర్ట్, ఇంకెవరు సపోర్ట్ చేయలే. ఇంత చేసినా మరి ఇంకా కాదంటే ఫైనల్ ఏమంటుంది? పాయింట్ చెప్పలేక ఏడ్చేసి మొత్తం భరణం మీదకి తిప్పుతూ ఉంటే మరి అందుకే ఆయన ఇవ్వాల్సింది మహానటైనా ఇచ్చాడు, తప్పేలేదు అనిపించింది. అట్టకి కట్టప్ప కూడా పర్ఫెక్ట్గా ఇచ్చాడు. పోనీ భరణం మీద ఏమైనా ప్రేమ ఉందా అంటే అది లేదు, సేవింగ్ చేయాలని, ఇమ్యూనిటీ ఇవ్వాలని ఏది తీసుకోదు. అదే ఇమ్యూనిటీతో కాపాడకపోతే ఎమ్మెన్యేల్ ఏమో కట్టప్ప అనడైన భరణి. మరి ఈవిడ కూడా కాపాడలేదు కదా, మరి అప్పుడు ఈవిడని ఏమనాలి చెప్పండి? అదే ఈరోజు కుర్రాడంటే అవినాష్ అదే మాట అన్నాడు, తప్పేముంది? అట్టగే తనుజు కూడా పూర్తిగా లేదని చెప్పలేదు ఆ టైం కంట. నీకు నచ్చినప్పుడు నీకు నచ్చినట్టు చెప్పి అవతలుడు కడుక్కోలేక వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు. సపోర్ట్ పూర్తిగా లేదని చెప్పలేదు ఆ టైం. నీకు అలాగే అనిపిస్తుంది ప్రతిసారి. అలాగని టాస్క్ ఓడిపోతే వెళ్ళిపోవడం, ఏడవడం, గోల పెట్టడం. అవతల వాళ్ళకి అందరూ అయ్యి బాబు ఏంటో మనమేనా అన్యాయం చేస్తావా, మన టాస్క్ మనం ఆడడం కూడా తప్పేనా అంటే మనం కూడా వదిలేసి ఆవిడనే గెలిపించాలా, ప్రతిసారి ఆవిడకి ఇచ్చేయాలా? వాళ్ళేదో తప్పులు పొరపాట్లు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు డిఫెన్స్లో పడిపోవడం, వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వడం ఈవిడ ఏడుపులు పెడబొబ్బలు చూసి. నెక్స్ట్ వన్ దివ్య వాళ్ళ తాతగారు ఆ ఫ్రెండ్ అంటూ వచ్చారు, రామశర్మ గారు ఫ్రెండ్ సలోని అంట. అట్టగే బాగా ఆడుతున్నావమ్మా, ఇదే కంటిన్యూ చేయాలమ్మా పర్ఫెక్ట్గా పెద్ద అని చెప్పారు. కొన్నిసార్లు సొంతంగా ఆడాలి. సొంత డెసిషన్స్ తీసుకునే కేపబిలిటీ ఉంది, ఆ క్యాలిబర్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. ఎవ్వరూ సెపరేట్ కాదు. ఏంటి భరణి ఏదో ప్రత్యేకమా? ఎందుకు ప్రత్యేకం? ఆయన కాంపిటేటర్, ఆయన కప్పు కోసం వచ్చాడు, ఈ అమ్మాయి కప్పు కోసం వచ్చింది. నేను భరణి కోసం ఆడతా, భరణి తరఫున నిలబడతా, భరణికి అడ్డంగా నిలబడతా, అడ్డంగా పడిపోతా అంటే బయట పడిపోతావు. ఈరోజు పడిపోవలసింది. అందుకే ఎంత వేగంగా దూరం అయిపోయి తన ఆట ఆడుకుంటే తనకు అంత బెటర్. సో అందరూ సమానమే కదా. ఆయన వాళ్ళ తాతగారు పర్ఫెక్ట్గా చెప్పారు. ఆయన పోనీ సొంతంగా డెసిషన్ తీసుకోలేదంటే ఈవిడ డెసిషన్ తీసుకుంటే అవును కరెక్టే కదా అని అందరూ నోరేళ్ళ పెట్టి చూసిన కంటెస్టెంట్లే వీళ్ళంతా. పర్ఫెక్ట్గా చెప్పింది, పాయింట్ చెప్పింది, స్ట్రాంగ్గా చెప్పింది. అట్లాంటి ఆమె ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పినట్టు నీ మీద నువ్వు ఫోకస్ పెట్టు, నీ గేమ్ నువ్వు వాడు, బాండ్స్ వల్ల నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకంటే ఎవడు చెబుతాడండి? చక్కగా చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత. మరి ఆ అమ్మాయి మార్చుకుంటే ఉంటుంది, లేదంటే ఈ వారం కదా వచ్చే వారం వస్తుంది, అంతే కదా. వాళ్ళు చెప్పడం కూడా పాయింట్లు కూడా బాగానే పెట్టారు. టాప్ 1లో ఎమ్మెన్యేలు, సెకండ్లో తనుజ, థర్డ్లో భరణి, 4th సుమనం, 5th దివ్య పెట్టారు. కానీ తాత కూడా మంచిగా చెప్పారు. ఆ మిగిలింది ఒక ఫోటో అయినా సరే, ఎందుకంటే కింద నుంచి పైకి ఇంప్రూవ్ కావాలి, మైనస్లు తెలుసుకోవాలని ఆ మైనస్లు కూడా వాళ్ళు చెప్పారు. ఇక ఆవిడ చేతిలోనే ఉంది. ఆవిడ కూడా ఎమ్మెన్యేలకి తెలివైన అమ్మాయి. కాకపోతే ఎమ్మెన్యేలకి ఈవిడికి ఏంటంటే ఆయన ఇంకా ఓపెన్ అవుతాడు లేదు డౌట్ ఉంది. బట్ ఈ అమ్మాయి ఫటాఫట్ కనుక చూద్దాం మరి ఎట్లా చేస్తుంది. అట్లా క్యారెక్టర్స్ అంటే హనీ తనుజకి ఇచ్చారు. ఒకసారి ఓవర్ కాన్ఫిడెన్స్, ఒకసారి ఓవర్ థింకింగ్ ఊహించుకుంటుంది. ఇది మాత్రం ఫ్యాక్ట్, పర్ఫెక్ట్. భరణికి పిల్ల దివ్య గురించి ఊహించుకొని నన్ను బ్యాడ్ చేసేస్తాను అనుకున్న వాళ్ళని బ్యాడ్ చేసేసి ఇక పేదర ఏంటంటే దివ్యకి ఇచ్చేసింది. లాజిక్స్ అని చెప్పడం. ఫైనల్లీ తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అంట. అందరూ బెస్ట్ విషెస్ చెప్పేశారు. మీరు కూడా తనుజ సిస్టర్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బెస్ట్ విషెస్ చెప్పాలంటే ఒక కామెంట్ పెట్టండి. మరి మీకు ఓవరాల్గా ఏమనిపించదో కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరి కోసం ఎవరు వచ్చారు, ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎవరిని ఏ పొజిషన్లో పెట్టారో జర్నలిస్ట్ సతీష్లో మరొక వీడియో అప్లోడ్ చేస్తా, మిస్ కాకండి.